సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంటర్వ్యూ చేయబోయేది ఎడ్ల గణేష్ కుమార్ గారు. ఆయన ఎన్నో అటల్ ఫ్లాప్ సినిమాలు తీశారు. ఆయనతో ముఖాముఖి. హలో గణేష్ గారు, హాయండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ కూడా తిన్నాను. అంటే చికెన్ అంటే మీకు అంత ఇష్టమా? అసలు ఏం తెలుసు నీకు నా గురించి? అసలు ఏం తెలుసు? కోళ్ళు ఉన్నాయని చెప్పింది మా ముత్తాత, కోళ్ళు ఉన్నాయని ప్రపంచానికి పరిచయం చేసింది మా తాత. అసలు నీకేం తెలుసు నా బ్యాక్గ్రౌండ్ గురించి? గణేష్ గారు, మీరు తీసిన 12 సినిమాలు అటల్ ఫ్లాప్ అయ్యాయి కదా, ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అనుకుంటున్నాడు? ఫ్లాప్ అయ్యా? ఎక్కడ ఫ్లాప్ అయ్యింది? ఎవరు చెప్పారు మీకు? నేను తీసిన గోలీ సోడా సూపర్ హిట్. నేను తీసిన కాకరకాయ పులుసు ఇండస్ట్రీ హిట్. నేను తీసిన తొక్కలో గోలీ సూపర్ హిట్. ఏం మాట్లాడుతున్నారండి? కానీ మీకు ₹1 కూడా రాలేదంట కదా ఆ సినిమాలకి. ఎందుకు రాలేదండి? ఎవరు చెప్పారు సినిమా ఫ్లాప్ అని? 50 కోట్లు పెడితే ప్రతి సినిమాకి 10 లక్షలు వచ్చాయండి తిరిగి. దాన్ని ఫ్లాప్ అంటారా? ఫ్లాప్ లిస్ట్ వేస్తారు దాన్ని. 10 లక్షలు వచ్చాయండి రిటర్న్స్. మీకు ఒక బినామీగా ఒక ఎమ్మెల్యే ఉన్నారంట కదా వెనకాల. ఎమ్మెల్యేకి నేను బినామీనా? ఎవరు చెప్పారండి మీకు? అసలు ఆ రేంజ్ అంటే తెలుసా మీకు? అసలు నేను ఎవరో తెలుసా మీకు? షారుఖ్ ఖాన్ ఐపీఎల్ బెట్టింగ్ ఆడడం కోసం డబ్బుల కోసం నా దగ్గరికి వస్తాడు. అంబానీ జియో ఐడియా ఎవరు ఇచ్చారనుకుంటారు? జియో పెట్టుకొని నేను ఇచ్చాను అంబానీకి. అమెరికా నుంచి పారిపోయి దాంకోమని ఒసామా బిలాన్కి ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? నేను చెప్పాను. అసలు ఆ రేట్ తెలుసా మీకు? ఏమనుకుంటారు మీరు? నేను తలుచుకుంటే ఇప్పటికి ట్రంప్తో ఫోటో తీసుకురాగలను. అది నా క్యాపిటల్, అది నా కెపాసిటీ. మీరు చాలా తక్కువ వచ్చిన వేస్తున్నారండి నా గురించి. గణేష్ గారు, ఇప్పుడు దాకా మీరు ప్రొడ్యూసర్గా యాక్టర్గా చేశారు, హీరోగా ఎందుకు చేయట్లేదు? ఎప్పుడు చేస్తారు? టీఎన్ఆర్ గారు ఎందుకు చేయట్లేదండి? నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేస్తున్నాను. కాజల్ సమంతాన్ని పెట్టి నేను హీరోగా 1000 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నానండి. హాలీవుడ్ రేంజ్ మూవీ. చూడండి మీరు చూసిన తర్వాత మాట్లాడండి. ఇప్పటిదాకా హీరోలతో మీకు 6 ప్యాక్ 8 ప్యాక్ ఇచ్చారండి. నేను జిమ్కి వెళ్ళి 18 ప్యాక్ పెంచుతున్నాను. ఇండస్ట్రీకి 18 ప్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు ఇంటి దగ్గర? పంది పిల్లలు పెంచుతుంటానండి. పంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను, ముద్దాడుతూ ఉంటానండి. అవి చాలా క్యూట్గా ఉంటాయి. కాబట్టి మీరు ట్రై చేయండి. మీరు తర్వాత తీయబోయే సినిమాలు ఏంటి, ఎలాగుంటాయి? నెక్స్ట్ ఇయర్ 4 సినిమాలు ప్లాన్ చేశానండి. దాంట్లో ఒకటి నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. సంపూర్ణేష్ బాబు ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ అండి. అది తిరిగిపోతుంది. 1000 కోట్ల బడ్జెట్. అదండి నెక్స్ట్ మూవీస్. ఓకే గణేష్ గారు, మీరు తీసే సినిమాని సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.